అది కేవలము బీజేపీ పార్టీ ఎంపీ బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారికి రాజకీయంలో నా తెలియదు, నా ఇది తెలియదు. బండి సంజయ్ అనే వ్యక్తి విషయాల మీద మాట్లాడాల్సింది పోయి వ్యక్తుల యొక్క కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇవాళ రాజకీయాలను మలినం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా నిన్న మొన్న బండి సంజయ్ గారు ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పాదయాత్ర చేసుకుంటూ మా నాయకుడు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడి జరిగినప్పటికీ కండ్ల నుంచి నీళ్లు వస్తున్నప్పటికీ జై తెలంగాణ అనే నినాదాన్ని గొంతు విప్పి చెప్పి ఆ రోజు ఢిల్లీకి కూడా తన గొంతును వినిపించినటువంటి ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ రాష్ట్ర మంత్రి. ఆ వ్యక్తిని పట్టుకొని బండి సంజయ్ గారు మీ అమ్మకు పుట్టినవా, పుడితే ఆధారాలు ఏందని చెప్పి మాట్లాడుతుంది. సిగ్గుశరం ఏమైనా ఉందా బండి సంజయ్? అసలు నువ్వు నాయకుడువా లేకపోతే చిల్లర నా కొడుకువా? తలకాయ ఉండే మాట్లాడుతున్నావా పిచ్చిగాడిది? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మహిళలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎట్లా మాట్లాడతావు నువ్వు? సిగ్గుశరం ఏమైనా ఉందా నీకు? రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా లేకపోతే నువ్వు బజార్ గుండగాని అనుకుంటున్నావా? లోఫర్ నా కొడుక, ఇంట్లో ఉన్నటువంటి మహిళలను మాతృమూర్తులను తీసుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడతావా? అసలు నిన్ను ఏమనాలో మాకు అర్థమైతలేదు. నువ్వు బేషరతుగా పొన్నం ప్రభాకర్ వారి యొక్క మాతృమూర్తికి, వారి తల్లికి క్షమాపణ చెప్పు. వారి యొక్క తల్లి పాదాలను పట్టుకొని తప్పైంది తల్లి, రాజకీయంలో ఏదో ఇలా ఎంపీ సీటు గెలుచుకోవాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా, దుకాణంలో భాగంగా ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేసిన చెప్పి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. లేకుంటే మాత్రం నువ్వు కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో యాత్ర చేస్తున్నావు కదా, నీ యాత్రను అడుగడుగును అడ్డుకుంటాం. నీ యాత్రలో ఎన్ని జరగాలో అన్ని జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాజకీయంలో ఉన్నప్పుడు సభ్యత సంస్కారము కొద్దిగా నేర్చుకున్న తర్వాత మాట్లాడాలి. అంతేగాని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతాం. నేను ఇలా ఎంపీని, నా పార్టీ ఇలా ఢిల్లీలో అధికారం ఉన్నది, నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, నన్ను ఎవడేమని అనుకుంటే కర్రు కాల్చి ముడ్డి మీద వాట పెడతాం. బండి సంజయ్, నువ్వు నెత్తి వాళ్ళు కొట్టిందన్నట్టుగా వచ్చిన మాటలు మాట్లాడకుండా లేని రాజకీయ ప్రకంపనలు తెలంగాణ రాష్ట్రంలో సృష్టించి ఇవాళ పార్టీల యొక్క కార్యకర్తలకు ఇవాళ విషయాలు నింపేటువంటి ప్రయత్నం చేయకు, విద్వేషాలను రెచ్చగొచ్చే ప్రయత్నం చేయకని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఒకసారి మా నాయకుడు పొన్నం ప్రభాకర్ జోలికి వచ్చినవి అనుకో, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు రాజకీయాలకు తీసుకొచ్చి మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా క్షమాపణలు చెప్పు. ఈ విధంగా రాజకీయాల్లో ఇంట్లో ఉన్నటువంటి తల్లులను, చెల్లెలను, అక్కలను, భార్య పిల్లలను రాజకీయాలకు తీసుకురావడం ద్వారా వచ్చేటువంటి భవిష్యత్తు యువ నాయకత్వానికి నువ్వు ఏం తెలియజేయదలుచుకున్నావు? నువ్వు ఇచ్చే సందేశం ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిగ్గు శరం ఇప్పటికైనా తెచ్చుకో, బుద్ధి జ్ఞానంతో మాట్లాడడం నేర్చుకో. లేకుంటే మాత్రం ఒళ్ళు వగులుతుంది, వీపు వగులుతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బండి సంజయ్ ఖబర్దార్. ఇదేనా భారతీయ జనతా పార్టీ నాయకులారా? మీ పార్టీ నాయకులు నేర్పిన సంస్కారం ఇదేనా? రామరాజ్యంలో ఉన్నటువంటి మహిళలకు ఇచ్చేటువంటి గౌరవము, మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా నేను అడుగుతా ఉన్నా. సిగ్గుశరం బండి సంజయ్కి ఉన్నదా లేదా? బండి సంజయ్ని మీరు మందలించండి. బండి సంజయ్ నోరును కట్టడి చేయండి. లేకుంటే మాత్రం బీజేపీ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బేషరతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి యొక్క తల్లి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకో. లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోబోమనే మాట బండి సంజయ్ నెత్తి వాళ్ళు కొట్టే ఈ బండి సంజయ్ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం.